భిల్లీ భల్లలులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ జల్లి హరి శరభకరి కిటిమల్లాద్భుత కాక మూకమయమగు నడవిన్. ఈ పద్యము భాగవతములోని గజేంద్ర మోక్షం ఘట్టములోనిది. దట్టమైన అడవిని వర్ణిస్తూ అందులో రకరకాల జంతువులను వివరించాడు పోతన. బిల్లుజాతికి చెందిన స్త్రీ పురుషులు, అడవి దున్నపోతులు, ఎలుగు బంట్లు, పాములు, ఖడ్గ మృగాలు, కొండముచ్చులు, ఏనుగులు. జిల్లి అంటే ఈల కోడి, హరి అంటే సింహం, శరభం అంటే శరభ మృగం, కరి అంటే ఏనుగు, కిటిమల్ల అంటే మేలుజాతి పంది, కాక అంటే కాకి, ఘాక అంటే గుడ్లగూబ అని ఈ పద్యములోని భావము.